నా ర్యాండమ్ వీక్ డే ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్ డెవలపర్ ప్లస్ యూట్యూబర్ లైఫ్, ఆఫీస్ స్కెడ్యూల్, పర్సనల్ స్కెడ్యూల్, యూట్యూబ్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ నైట్ 10 PM. ఎగ్జాక్ట్గా మార్నింగ్ 6 AM అయింది. లేస్తేనే ఫస్ట్ చేసే పనే ఒక వాల్నట్ తింటా వితౌట్ బ్రష్. ఇక ఫ్రెష్ అవుదాం ఒక 25 minutes. ప్రెజెంట్ ఇప్పుడు టైం 6:30 AM. కాఫీ ఆర్ టీ నేను ఓన్గా ప్రిపేర్ చేసుకుంటా. సమ్ టైమ్స్ లెమన్ టీ ఆర్ గ్రీన్ టీ. ఈ లెమన్ టీ అండ్ గ్రీన్ టీ నాకు ఎక్కడ అలవాటైందంటే ఆఫీస్లో ఎక్కువ తాగుతుంటా. ఎలానో అక్కడ అవన్నీ ఫ్రీనే. సమ్ టైమ్స్ లెమన్ టీ అండ్ గ్రీన్ టీ డిప్ ప్యాకెట్స్ రూమ్కి అయితే తెచ్చేసుకుంటా. నాకు తెలిసి చాలామంది ఇలా చేస్తుంటారు, టీ ప్యాకెట్స్ రూమ్ తీసుకెళ్ళటం. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎంప్లాయీస్ అయితే చేస్తుంటారు, తప్పేం లేదు. ఆఫీసులో తాగినప్పుడు రూమ్ తెచ్చేసుకోవచ్చు. అంటే డైలీ ఏం తీసుకోను, ఓన్లీ సమ్ టైమ్స్. ప్యాకెట్ అంటే ఇక్కడ పెద్ద ప్యాకెట్ ఏం కాదు, డిప్ ప్యాకెట్స్ అంటే ఒక 4-5 రూపీస్ ఉంటుంది అంతే ఈచ్ వన్. ఇలాంటిది టేస్ట్ అయితే వరస్ట్గా ఉంటుంది, బట్ నాకు అలవాటైంది. Now the time is 7:20 AM. Next 1 hour thumbnail editing. From 7:20 AM to 8:20 AM. షార్ట్స్, రీల్స్ ఎడిటింగ్ చేస్తా డైలీ. ఈ 1 hour ఓన్లీ thumbnail ఎడిటింగ్, షార్ట్స్ అండ్ రీల్ ఎడిటింగ్. ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. కొన్ని మంత్స్ నుంచి ఇదే నా డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. నేను వేరే ఫుడ్ ఐటమ్స్ అయితే తినటమే మానేసా. ఒక ఎగ్, బనానా, డ్రై ఫ్రూట్స్, బాదం, క్యాష్యూ, అంతే. లైట్ ఫుడ్, నో ఆయిల్ ఐటమ్స్ అట్ ఆల్. టైం 8:30 అయిపోయింది. ఆఫీస్కి రెడీ అవ్వాలి. లెట్స్ టేక్ షవర్. ఇప్పుడే ఆఫీస్కి రెడీ అయిపోయా. ఎగ్జాక్ట్గా టైం 9 అయింది. బెంగళూరులో క్లైమేట్ చిల్గా ఉంది. ఈ మాత్రం ఉండాలి బెంగళూరులో క్లైమేట్. నన్ను చాలామంది అడిగారు, బ్రో ఎలా మేనేజ్ చేస్తావు, అసలు నీకు టైం ఉంటుందా, యూట్యూబ్ ప్లస్ జాబ్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు అంటే, టైం ఉండదు, మనం క్రియేట్ చేసుకోవాలి. నైన్ 10 AM ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నా. చలో, బస్ కోసం వెయిటింగ్. ఆఫీస్కి అయితే వచ్చేసా. ఆఫీస్కి వస్తే ఫస్ట్ ప్యాంట్రీకి వెళ్ళి మిల్క్ అయితే తెచ్చేసుకున్నా క్యాబిన్లోకి. ఒక 10 minutes తాగేసి 10:25 AM అయింది. మెయిల్స్ అన్నీ చెక్ చేయాలి, ఏమైనా అప్డేట్స్ వచ్చాయా అని. నెక్స్ట్ 10:30కి స్టాండప్ కాల్ స్టార్టెడ్. మేనేజర్ అండ్ టీమ్ లీడ్తో ఈ కాల్ డైలీ ఉంటుంది. మన వర్క్ అప్డేట్స్ ఇవ్వాలి. ఒక 30 minutes ఉంటుంది. ఇది సాఫ్ట్వేర్ డెవలపర్స్కి స్టేటస్ కాల్ మ్యాండేటరీగా ఉంటుంది. స్టేటస్ కాల్ డన్, లెట్స్ స్టార్ట్ అవర్ వర్క్. 11 AM నుంచి వర్క్ స్టార్ట్ చేస్తున్నా. 11 AM టు 12:20 PM. 10 minutes రిలాక్స్ అవుదాం, ఏదైనా స్క్రాల్ చేద్దాం.
నెక్స్ట్ స్టార్ట్ వర్క్. టీం మెంబర్తో ఒక చిన్న డిస్కషన్ చేయాలి, కంటిన్యూ చేద్దాం. ప్రెజెంట్ టైం 1 PM, ఒక 1 అవర్ లంచ్ బ్రేక్ తీసేసుకుందాం. లంచ్ కంప్లీట్ అయింది, అలా ఎక్స్ప్లోర్ చేద్దాం. పోస్ట్ లంచ్ వాక్. లంచ్ కంప్లీట్ అయ్యి ఇలా వాక్ చేయకపోతే ఎంప్లాయీస్కి లంచ్ చేసినట్టే ఉండదు. ఇది మ్యాండేటరీ ప్రతి ఎంప్లాయీకి. 2 PM, ఇక వర్క్ స్టార్ట్ చేసేద్దాం. ఫుల్ వర్క్ ఉంది, 1 అవర్ నుంచి కంటిన్యూగా వర్క్ చేశా. నెక్స్ట్ 15 minutes బ్రేక్. స్క్రాల్ యువర్ మొబైల్. 95% ఎంప్లాయీస్ వర్క్ అవర్స్లో ఇలా సోషల్ మీడియా యూజ్ చేస్తుంటారు ఎంప్లాయీస్. స్టార్ట్ చేద్దాం ఇక వర్క్. 4:30 వరకు ఫుల్ కోడింగ్. కొంచెం బ్రేక్ తీసుకుందాం, ఒక 20 minutes గేమ్స్ ఆడదాం ప్లే స్టేషన్లో. ఆఫీస్లోనే ప్లే స్టేషన్ ఉంది. కొంచెం హంగ్రీగా ఉంది, ఏమైనా తాగుదాం వెళ్ళి. ఓరియో మిల్క్ షేక్, నా ఫేవరెట్ మిల్క్ షేక్. నైస్ టేస్ట్, బట్ షుగర్ కొంచెం తక్కువే అని చెప్పా, బట్ నేను చెప్పింది వాడు కేర్ కూడా చేయలేదు అతను. సరే ఇక క్యాబిన్కి వెళ్దాం. 5:15 PM టైం. ఓకే, జస్ట్ ఒక 20 minutes వర్క్ చేసి రూమ్కి వెళ్ళిపోదాం. మోస్ట్లీ వర్క్ అయితే కంప్లీట్ అయింది, ఇక రూమ్కి వెళ్దాం. ట్రాఫిక్ ఎలా ఉందో, ముందే పీక్ టైం ఇది బెంగళూరులో. ఫైనల్గా బెంగళూరు ట్రాఫిక్ అంతా క్రాస్ చేసుకొని రూమ్కి వచ్చేసా. కరెక్ట్గా టైం 6:30 PM అయింది ఈవినింగ్. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక కుల్ఫీ పార్సల్ తీసుకొని వచ్చా రూమ్కి. ఇప్పటి నుంచి నా ఓన్ స్పేస్. ఇట్స్ టైమ్ టు స్టార్ట్ యూట్యూబ్ వీడియో ఎడిటింగ్. డైలీ మార్నింగ్ టైమ్స్లో నేను ఓన్లీ షార్ట్స్, థంబ్నెయిల్స్ ఎడిట్ చేస్తుంటా. నా వీడియోస్కి నేనే ఓన్గా ఎడిట్ చేస్తుంటా. థంబ్నెయిల్ నుంచి కంటెంట్ క్రియేషన్, వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ ఎడిటింగ్, వీడియో రికార్డింగ్, యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ప్రతి ఒక్కటి స్క్రాచ్ నుంచి నేనే ఓన్గా ఎడిట్ చేస్తుంటా డైలీ. నార్మల్గా డైలీ నేను 1 or 2 hours కోడింగ్ చేస్తుంటా ఊరికే. బట్ ఇప్పుడు జాబ్ సర్చింగ్ అన్నీ స్టాప్ చేసేసా. ఆల్రెడీ ఒక డ్రీమ్ జాబ్ ఆఫర్ ఉంది, తొందరలో ఆ కంపెనీలో జాయిన్ అవ్వబోతున్నా. సో కోడింగ్ కొన్ని డేస్ చేయట్లేదు, అందుకే యూట్యూబ్కి ఒక 1 or 2 hours ఎక్స్ట్రా స్పెండ్ చేస్తున్న టైం. ఇది నా డైలీ షెడ్యూల్, యూట్యూబ్ ప్లస్ జాబ్. నెక్స్ట్ టైం ఇంకొక వీడియో చేస్తాను వీకెండ్ ఎలా ఉంటుంది అని. క్యాష్యూ తిందాం, రోస్టెడ్ సాల్ట్ క్యాష్యూ. ఒక్కసారి ఎప్పుడో ఒకసారి తిన్నా బయట, అప్పటి నుంచి అలవాటైంది. క్రిస్పీగా, సాల్టీగా చాలా బాగుంది. నౌ స్టార్ట్ అగైన్ ఎడిటింగ్. 9 PM to 10 PM. నార్మల్గా ఈ టైంలో నేను ఎక్కువ కంటెంట్ క్రియేషనే చేస్తుంటా, బట్ ప్రెజెంట్ ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ పెండింగ్ ఏం లేదు, సో ఎడిటింగ్ చేసేస్తున్నా. 4 to 6 hours స్పెండ్ చేస్తుంటా వీటి కోసం. ఇప్పుడు కంటిన్యూగా 1 hour వీడియో ఎడిటింగ్ చేద్దాం. టైం 10 PM అయింది, ఇక అన్నీ బంద్ చేయాలి. ఒక 3 minutes సోక్ చేద్దాం డ్రై ఫ్రూట్స్. రేపు మార్నింగ్ తినాలి కదా బ్రేక్ఫాస్ట్కి, ముందు రెడీ చేసి పెట్టుకోవాలి. డే అయిపోయింది, ఇక మార్నింగ్ 6 AM నుంచి నైట్ 10 PM వరకు ఇక వర్క్ చేయటం నా వల్ల కాదు. ఇక పడుకుందాం, హ్యాపీగా పడుకుందాం. ఈ 8 hours ఈ జాబ్ లైఫ్, వర్క్ లైఫ్ ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా పడుకుందాం. ఈ 8 hours నా స్లీప్ ఒక్కటే. స్లీప్కి మించిన హెల్త్ వేరే ఏం లేదు. ఎవరికి కావాలి హెల్త్ సరిగా లేకుంటే? ఈ జాబ్, ఈ లైఫ్ ఎవరికి కావాలి? ఈ వర్క్ అంతా. సో హ్యాపీగా పడుకుందాం అన్నీ మర్చిపోయి. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.